మనం లివిల్తో మాట్లాడదాం. లివిల్ మానుకోట మహాధర్నాను చూస్తే మాత్రం ప్రజలంతా కూడా అన్యాయాన్ని ఎదురుస్తూ ఒక్కటవుతున్నారు అనే సంకేతం కనిపిస్తోందా? తప్పకుండా ఇవాళ ఏదైతే మొదట ఒక లగచర్లలోనే ఈ ఘటన జరిగినప్పుడు ఒక లగచర్ల గ్రామానికి ఒక 2-3 తండాలకు సంబంధించి మాత్రమే భావించారు. కానీ ఇవాళ ఇదంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా చుట్టుకుంది. ఏదైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడం కొడంగల్, ఆ కొడంగల్లో జరుగుతున్న అన్యాయాన్ని ఆ బాధితులు ఎవరైతే ఏదైతే నిరసన తెలిపే క్రమంలో ప్రభుత్వం సృష్టించిన కొన్ని అక్రమ కేసులు కావచ్చు, కొన్ని అక్రమ అబండాలు కావచ్చు, వాటన్నింటిని కూడా ఛేదించేందుకు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజానికం ఒక్కటైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలా సంఘాలు అంటే ప్రజా సంఘాలు కావచ్చు, ఇటు లంబాడి హక్కుల పోరాట సంఘం కావచ్చు, గిరిజన కులాలకు సంబంధించిన అనేక మంది కూడా ఇవాళ లగచర్ల బాధితులకు అండగా ఉంటాం, మేము ఖచ్చితంగా వారు జరుగుతున్న అన్యాయాన్ని మేము నిలదీస్తామని చెప్పిన పరిస్థితి చూస్తుంటే ఇవాళ మానుకోటలో జరిగిన ఏదైతే సభ ఉందో ఇది ఖచ్చితంగా యావత్ దేశవ్యాప్తంగా ఎక్కడ అన్యాయం జరిగినా మాకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంది, మాకు బీఆర్ఎస్ శ్రేణులు అండగా ఉన్నాయి, ఇలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాకు అండగా ఉన్నదనే ఒక సందేహం మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే లగచర్లలో మొదట జరిగినప్పుడు కొంతమందికే ఆపాదిస్తూ ప్రభుత్వం చేసిన కుట్రలన్నీ కూడా ఇవాళ పటాపంచలైపోయినాయని మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. ఆనాడు ఏదైతే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కావడం, ముఖ్యమంత్రి నుంచి ప్రెజర్ ఉండడం వల్ల అధికారులు కూడా అనేక అబద్ధాలాడి అనేక అబండాలు వేసి వారిపైన అనేక అన్యాయంగా వారిపైన అక్రమ కేసులు పెట్టిన ఘటన ఇవాళ ఖచ్చితంగా యావత్ తెలంగాణ చర్చించుకుంటుంది. అందుకు అనుగుణంగానే ఇవాళ ఏదైతే కమిషన్లు అక్కడ పర్యటించడం కావచ్చు, అధికారులలో కూడా ఒక ఆలోచన రావడం, ఇవాళ అధికారులలో కూడా మాకు ఎందుకు మేము ఈ విధంగా రాజకీయ ఒత్తిళ్లకు లోనవుతున్నాం, రాజకీయ నాయకులు చెప్పిన మాటల వల్ల రేపు మా భవిష్యత్తుకు కూడా అంధకారం అవుతుందేమో అన్న ఆలోచనలో కూడా ఇవాళ అధికారులు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఖచ్చితంగా ఇవాళ మానుకోట మహాధర్ణ ఖచ్చితంగా యావత్ తెలంగాణను కదిలించింది. గిరిజనులకు జరుగుతున్న అన్యాయమే కాదు, ఇవాళ ప్రభుత్వం చేసే ఏ కుట్రలకు కూడా వెనుకాడొద్దు, మేమున్నా మీకంటూ కేటీఆర్ చేసిన ప్రసంగాలు కూడా ఇవాళ యావత్ తెలంగాణ సమాజాన్ని ఇవాళ లేచి నిలిపింది. ఖచ్చితంగా యావత్తు మహబూబాద్ గిరిజనులే కాదు, ఎక్కడ గిరిజనులు ఉన్నా, ఎక్కడ ఓబీసీలు ఉన్నా, ఇవాళ ఎక్కడ పేద ప్రజలున్నా వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని మరోసారి లేపిన ఘటన ఇవాళ ఖచ్చితంగా చర్చించుకోవచ్చు. ఖచ్చితంగా ఇవాళ లగచర్ల బాధితులకు సంబంధించి ఏదైతే గోడుందో అది ఇవాళ యావత్ తెలంగాణ సమాజానికి అందరికీ కూడా వర్తిస్తుంది. ఇవాళ ఒక లగచర్ల కావచ్చు, రేపు ఇంకో దగ్గర కావచ్చు, గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనేకసార్లు చెప్పారు. ఇవాళ ఫార్మా ఏదైతే ఫార్మా సిటీ అని పేరు పెట్టి మేము నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ అధినేత నాడు ప్రకటిస్తే ఇవాళ దానికి విరుద్ధంగా ఫార్మా విలేజ్లు అని చెప్పేసి అన్ని జిల్లాల్లో కూడా దీన్ని రుద్దాలని, అన్ని జిల్లాల్లో ఉన్న భూములని ఇవాళ లాక్కోవాలని ప్రభుత్వం చూస్తుంది. రియల్ ఎస్టేట్ మాఫియా కోసమే ఈ విధంగా ఫార్మా విలేజ్ల పేరుతో ఇవాళ తీసుకొస్తుంది. సంగారెడ్డి జిల్లాలో నేల్కల్ కావచ్చు, ఇతర జిల్లాల్లో ఉన్న అనేక గ్రామాల్లో కూడా ఈ విధంగా ఫార్మా విలేజ్ల పేరుతో పచ్చని పంటలు పండే మాగాణాన్ని ఇవాళ తీసుకునేందుకు ప్రభుత్వము కుట్రలు చేస్తుంది. వాటన్నింటినీ కూడా ఛేదించాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఏదైతే బాధితులంతా పోరాడుతున్నారో వారికి అండగా మేము ఉంటామని చెప్పారు. గతంలోనే 14,000 ఎకరాలు ఇవాళ ముచ్చర్లో తీసుకుంటే మళ్ళెందుకు ఇవాళ ఫార్మా కంపెనీల పేరుతో అక్కడికి పోయారని చెప్పేసి కూడా ప్రశ్నించిన తీరు వల్ల యావత్ సమాజం అంతా కూడా చూస్తుంది. ఖచ్చితంగా ఒక లగచర్లకు సంబంధించిన ఘటనే కాదు, ఇది తెలంగాణ సమాజానికి కావాల్సిన ఘటన. మొన్న రామన్నపేటలో కూడా అంబుజా సిమెంట్కు సంబంధించి, ఆదానికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి పెద్ద ఎత్తున జరిగితే అక్కడ కూడా బీఆర్ఎస్ శ్రేణులు వారికి అండగా ఉన్నారు. దానివల్ల జరిగే నష్టాలను కూడా వారి వల్ల అక్కడున్న ప్రజలకు తెలియజెప్పారు. ఖచ్చితంగా అక్కడ ఆదానికి పెట్టుబడులు పెట్టడానికో ఇంకొకరికో పెట్టుబడులు పెట్టడానికో భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేరు రైతులు అనేది మరొకసారి వాళ్ళ మానుకోటు వేదికగా. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ 11 నెలల కాలంలో అనేక వర్గాల ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటూ వచ్చిండ్రు. కానీ ఈ లగచర్ల భూ పోరాటంతో మరో ఉద్యమానికి నాంది పడ్డట్టుగానే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే మలిదేశ ఉద్యమంలో కూడా అన్ని వర్గాల ప్రజలు ఏకమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సాధన అనేది సాధ్యమైంది. సో ఇప్పుడు కూడా ప్రభుత్వ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఈ భూ పోరాటంతో మొదలై అనేక సమస్యలు ఉన్నాయి. అన్ని ప్రజలంతా కూడా ఏకమై ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం కనిపిస్తుందా? తప్పకుండా ఇవాళ ఒక లగచర్ల ఘటనే కాదు, అనేక సమస్యలపైన కూడా అందరూ ఇవాళ ప్రజా సంఘాలు కూడా పోరాటం చేస్తున్నాయి. ఇవాళ ఇచ్చిన హామీలు అమల్లో
కాంగ్రెస్ ప్రభుత్వం శూన్యం చేసింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోవడంతో వారంతా కూడా రోడ్డెక్కారు. మొన్నటికి మొన్న తాజా మాజీ సర్పంచులు సైతం బిల్లులు చెల్లింపు చేయాలని చెప్పేసి రోడ్డెక్కిన పరిస్థితి. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించిన పరిస్థితి. ఇవాళ లగచర్ల బాధితులు కావచ్చు, ఇవాళ ఇతనాలకు సంబంధించి ఇతర జిల్లాల్లో కావచ్చు, ఇటు రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఇవాళ అన్ని వర్గాల ప్రజలంతా కూడా రోడ్డెక్కిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఈ 11 నెలల కాలంలో అన్ని విచిత్రాలే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఏ ఒక్క పని చేయకుండానే ప్రభుత్వం అబసుపాలవుతుంది. ప్రభుత్వ వ్యతిరేకత మూటగట్టుకుంది. ఏ ఒక్క వర్గానికి కూడా న్యాయం చేయలేని విధంగా ఇవాళ ప్రభుత్వ పాలన కొనసాగిస్తుంది అంటే ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలు ఇవాళ ఒక్కటవుతున్నారు. వద్దురా నాయన ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పాటలు పాడుకుంటున్న తీరు కూడా ఇవాళ మనకు కనిపిస్తుంది. మార్పు అంటే ఇంత పెద్ద మొత్తంలో మార్పు తీసుకొచ్చారనే ఆలోచన కూడా ఇవాళ ప్రజల్లో పెళ్లిబీకుతుంది. అంతేకాకుండా అవ్వాతాతలు అడుగుతున్నారు ఏమైంది పెన్షన్ అని, ఇటు వికలాంగులు అడుగుతున్నారు 6000 పెన్షన్ ఏదని. ఇవాళ చాలా చోట్ల ఇలా కలెక్టరేట్ల ముందు ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ పేరిట మమ్మల్ని మోసం చేశారు. రాహుల్ గాంధీ వచ్చారు, రేవంత్ రెడ్డి వచ్చారు, ఇవాళ మాకు ఇస్తానన్న 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ అని చెప్పేసి కూడా ఇవాళ నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడున్నాడు రాహుల్ గాంధీ, అశోక్ నగర్ రావాలని చెప్పేసి కూడా ఆ వర్గానికి సంబంధించిన నిరుద్యోగ యువతంతా కూడా అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదుటపడింది. ఇవాళ వీళ్ళు చేస్తున్న అనేక ఇబ్బందుల వల్ల ఇవాళ అనేక సమస్యలకు నిలయంగా ఇవాళ హైదరాబాద్ నగరం నెలకొంది. అందుకు అనుగుణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పూర్తిగా పడిపోవడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు వారికి పరోక్షంగా ఉండే ఎవరైతే ఇతర వ్యాపారులు ఉంటారో వారంతా కూడా రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా ఇవాళ నాడు తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ వాదులంతా ఏ విధంగా ఒక్కటయ్యారో ఇవాళ మరొక్కసారి కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది, ఇవాళ మరొక్కసారి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడం వల్ల ఖచ్చితంగా అందరూ ఏకతాటిపైకి వస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పాలనను విసరించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటా సమస్యలు అనే విధంగా ఇవాళ పాలన కొనసాగిస్తున్నారు. ఏ ఒక్కరు కూడా ఒక సంతోషంగా లేని పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొంది. ఇటు విద్యుత్ సరిగ్గా రాక, అటు వేసిన ధాన్యానికి బోనస్ ఇవ్వకుండా ఇవాళ పండించిన గింజలు వరి ధాన్యాన్ని కొనుగోలు చేయక ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ రైతులు మా వడ్లు కొనండి అంటూ ఇవాళ మొరపెట్టుకున్న పరిస్థితి. ఇవాళ తడిసిన ధాన్యం కావచ్చు, రంగమారిన ధాన్యాన్ని కొనలేక వారి రైస్ మిల్లర్లు పంపిస్తే ఆత్మహత్య యత్నం చేసిన పరిస్థితి కూడా ఇవాళ ఈ కాంగ్రెస్ 11 నెలల పాలనలోనే కనిపించిందంటే ఖచ్చితంగా అందరూ ఏకతాటిపైకి వస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించుతారు, నిలదీస్తారు. ఖచ్చితంగా వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఉద్యమాలకు ఊపిరినిస్తుంది. తెలంగాణ స్వరాష్ట్రం కోసం నాడు తెలంగాణ ఉద్యమంలో మొదటుండి జెండా మోసి నా స్వరాష్ట్రాన్ని సాధించుకొని స్వరాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఆకాంక్షల మేరకు అభివృద్ధిని చేసి వాళ్ళ 10 సంవత్సరాల సువర్ణ అక్షరాలు లిఖించి వాళ్ళ దేశానికి ఒక రోల్ మోడల్గా తెలంగాణ చేస్తే ఈ 11 నెలల కాంగ్రెస్ పాలనలో వాళ్ళ అధోగతికి చేరుకున్నది ఈ తెలంగాణ. అన్ని రంగాల్లో కూడా తిరోగమనం పట్టింది. ఇవాళ ఏ ఒక్క రంగంలో కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు బేస్ అనే విధంగా లేకపోవడం కూడా ఇవాళ అన్ని వర్గాలు ఒక్కటైతున్న తీరు వల్ల మనకు ఖచ్చితంగా కళ్ళ ముందు కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పేసి కూడా ఇవాళ ప్రజలంతా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వేచ్ఛ.